సో టాపిక్ ఏంటి? సరే స్టార్ట్ చేసేద్దాం. టాపిక్ 8.1 మనీ మార్కెట్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ డిమాండ్, ఇంపార్టెంట్ థియరీస్. సరే ఫస్ట్ మనం బిఫోర్ ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ దేర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ as barter system. What is barter system? Exchange of goods and services for goods and services. ఇచ్చిపుచ్చుకోవడం అనుకుంటాం మనం. కానీ మనం ఏం చేసాం, బార్టర్ సిస్టమ్ వద్దు అని వి ఇంట్రడ్యూస్డ్ మనీ. ఒకటి వద్దు అనుకోవాలంటే దేనికి సమ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉండాలి కదా అక్కడ. సో ఇవన్నీ బార్టర్ సిస్టంలో నెగిటివ్ ఫ్యాక్టర్స్. బికాస్ దాంట్లో డిసడ్వాంటేజెస్ మనీకి ఏమవుతాయి, అడ్వాంటేజెస్. సో బార్టర్ సిస్టంలో ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్. సో సేమ్ ఇవే మనీకి ఏమైనాయి, పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఫస్ట్ వన్, సేవింగ్స్ ఫర్ లేటర్. సో మన దగ్గర మిల్క్ ఉంది, ఎగ్జాంపుల్. మిల్క్ని మనం స్టోర్ చేసుకోలేం, బట్ మనం ఏం చేయొచ్చు, మిల్క్ని సేల్ చేసుకుని వచ్చిన మనీని మనం కావాలంటే స్టోర్ చేసుకోవచ్చా లేదా, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, మేకింగ్ అ ట్రేడ్ ఈజీ. ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక హెన్ ఉంది, నాకు పార్ట్ ఆఫ్ ది హెన్ కావాలి, బట్ నువ్వేం ట్రేడ్ చేస్తావు, ఫుల్ హెన్ ట్రేడ్ చేస్తావు కదా. సో అది బార్టర్ సిస్టంలో డిసడ్వాంటేజ్. బట్ ఇక మనం ఏం చేయొచ్చు, వీ కెన్ ట్రేడ్ ఇన్ పార్ట్స్. లాస్ట్ వన్ ఏంటి, బీయింగ్ వైడ్లీ యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఫియట్ మనీ. సో జనరల్లీ ఫియట్ మనీ ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ మనం మనీ క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ మన కరెన్సీ, ఆ కరెన్సీకి సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది. ఎగ్జాంపుల్ నాకు 100 రూపీస్ పేపర్ ఉంది, నథింగ్ బట్ పేపరే కదా కరెన్సీ అనేది. ఆ 100 రూపీస్కి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఓన్లీ ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉందా, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏమైనా ఉంటుందా, బ్యాక్డ్ బై గోల్డ్ ఆర్ నాట్. సో ఓకే, ఫియాట్ మనీ ఏంటంటే దేర్ ఈజ్ ఏ కరెన్సీ, ఇనీషియల్గా కరెన్సీ ఈజ్ బ్యాక్డ్ బై గోల్డ్. అంటే మార్కెట్లో ఒక 1000 crores ఉన్నాయంటే 1000 crores వర్త్ గోల్డ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్లో ఉండాలి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టర్మ్ తర్వాత ఏమైందంటే గోల్డ్ అట్లానే ఉంది, ఒక 1000 crores గోల్డ్ ఉంది, బట్ మనం ఏం చేస్తూ వెళ్ళాం, ప్రింట్ చేస్తూ వెళ్ళాం. లెటెస్ట్ 1000 crores గోల్డ్ ఉంది, 1 lakh crores మన దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, పేపర్స్కి ఈక్వివాలెంట్గా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయా లేవా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫియట్ మనీ. మనీ దట్ హ్యాస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ అంటాం. ఏమంటాం మనం, మనీ దట్ హ్యాస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దానికి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ బేస్ లేదు, ఉన్న బేస్ అల్లా కొంచెం గోల్డ్ ఆర్ ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్. సో ఫియట్ మనీ హ్యాస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ లైక్ గోల్డ్ ఆర్ సిల్వర్. దాని వర్త్ ఎక్కడి నుంచి వచ్చిందంట, ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు పీపుల్కి నమ్మకం పోయింది, ఆటోమేటికలీ కరెన్సీ ఉంటుందా అంటే ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫియట్ మనీ. సో ఫియట్ మనీ ఏంటి, విచ్ హ్యాస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ. అంటే బ్యాక్డ్ బై గోల్డ్ రిజర్వ్స్, నాట్ బ్యాక్డ్ బై గోల్డ్ రిజర్వ్స్, నాట్ బ్యాక్డ్ బై గోల్డ్ రిజర్వ్స్ ఆర్ లిమిటెడ్ గోల్డ్ రిజర్వ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, డిమాండ్ ఫర్ మనీ. ఇక్కడ మనకి థియరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్, classical approach, the quantity theory of money. This was given by Irving Fisher. Name important. So in the theory, quantity theory of money, పేరేంటి, Irving Fisher. మీకు గుర్తుండే what is the meaning of equilibrium? Demand is equals to supply. సేమ్ ఇక్కడ కూడా మనం ఈక్విలిబ్రియం తీసుకుంటాము, MV is equals to PT. M represents the total amount of money. M represents the total amount of money. V represents velocity. What is the meaning of velocity? Number of times the money changes from hand to hand. అంటే పీపుల్ దగ్గర ఎంత ఫాస్ట్గా మనీ సర్క్యులేట్ అవుతుంది అని. ఈ టోటల్ ఏమంటున్నాం మనం, MV, that represents demand side or supply side. That represents supply side, money printing circulation kada. So MV represents supply side. P represents the price. T stands for transactions. This represents demand side. So MV is equals to PT. ఇప్పుడు ఒకటి సప్లై సైడ్ చూస్తున్నాం, ఇంకోటి డిమాండ్ సైడ్ చూస్తున్నాం, రెండు ఈక్వల్ అంటున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ as ఈక్విలిబ్రియం. సో M అంటే ఏమన్నాం మనం, టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ. V ని వెలాసిటీ అన్నాం. T stands for transactions. అయితే ఇక్కడ ఐర్వింగ్ ఫిషర్ చెప్పడానికి 4 చెప్పాడు. ఏంటి 4? MV ఈజ్ ఈక్వల్స్ టు PT. బట్ ఇక్కడ అజంప్షన్ తీసుకున్నారు, ఇన్ ద షార్ట్ రన్
వెలాసిటీ అండ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాన్స్టాంట్. అంటే మరి ఏం చేంజ్ అవుతాయి? మనీ అండ్ ప్రైస్. వెన్ M చేంజెస్, P చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వట్లేదా? వెన్ M ఇంక్రీజెస్ P ఆల్సో ఇంక్రీజెస్. పీపుల్ దగ్గర డబ్బులు పెరిగినాయి, ఆటోమేటిక్గా మార్కెట్లో ప్రైస్ ఏమవుతుంది? పెరిగింది. వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ వాల్యూ ఆఫ్ మనీ డిక్రీజెస్. సేమ్ వే మనీ డిక్రీజెస్, ప్రైస్ డిక్రీజెస్, వాల్యూ ఆఫ్ మనీ ఇంక్రీజెస్. పీపుల్ దగ్గర ఎప్పుడైతే మనీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనీకి వాల్యూ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ 1 రూపీ పాకెట్ మనీ, దానికి వాల్యూ ఉందా లేదా ప్రెసెంట్? బట్ ఒక 20 years బ్యాక్ 1 రూపీ పాకెట్ మనీకి వాల్యూ ఉందా లేదా? ఎందుకు? ఆ టైంలో మనీ సప్లై తక్కువ. సో వెన్ మనీ సప్లై డిక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ మనీ ఇంక్రీజెస్. వెన్ మనీ సప్లై ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ మనీ డిక్రీజెస్. సో ఇక్కడ ఎంకి పీకి రిలేషన్ ఏంటి? డైరెక్ట్ రిలేషన్. ఎంకి వాల్యూ ఆఫ్ మనీకి ఇన్వర్స్ రిలేషన్. ఇదేంటి? క్వాంటిటీ థియరీ బై ఐర్వింగ్ ఫిష్. ఇంతే కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ అజంప్షన్ ఇంకొకటి ఏంటంటే జీరో సేవింగ్స్. అంటే వచ్చిన మనీ మొత్తం నువ్వు ఏం చేస్తావండి ఇక్కడ? స్పెండ్. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సేవింగ్స్. సో దాన్ని బేస్ చేసుకుని వచ్చిన అప్రోచ్ ఏంటి? కేంబ్రిడ్జ్ అప్రోచ్. కేంబ్రిడ్జ్ అప్రోచ్లో ఏమంటున్నారంటే బాబు మనీ అనేది 2 purposes ఉంటాయి మనీకి. ఒకటి స్పెండింగ్, ఇంకొకటి సేవింగ్. నువ్వు ఓన్లీ స్పెండింగ్ అన్నావు. ప్రాక్టికల్లీ పాసిబుల్ అది? ఉన్న మనీ మొత్తం మనం కీప్ ఆన్ స్పెండ్ చేయం కదా. దేర్ మస్ట్ బి సమ్ అమౌంట్ దట్ ఈస్ ఫర్ ద సేవింగ్స్. అందుకే కేంబ్రిడ్జ్ అప్రోచ్లో మనం ఏం తీసుకుంటున్నాం? వీఆర్ టేకింగ్ సేవింగ్స్ ఆల్సో. ఏమంటున్నాం మనం? కేంబ్రిడ్జ్ అప్రోచ్లో వీఆర్ కన్సిడరింగ్ సేవింగ్స్ ఆల్సో. సో ద థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఎవరంట? ఎకనామిస్ట్ ఎట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. దట్ ఇంక్లూడ్స్ ఆల్ఫ్రెడ్ మార్షల్ అండ్ J.M. Keynes. సో మనీ యూటిలిటీ. అకార్డింగ్ టు దిస్ థియరీ మనీ ఈజ్ యూస్ఫుల్ ఇన్ 2 ways. ఏంటంటే 2 ways? ఒకటి స్ప్లిట్టింగ్ అప్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ టైమ్, ఇంకోటి ప్రొవైడింగ్ ఏ సేఫ్టీ నెట్ అగైనెస్ట్ అన్సర్టెనిటీ. నథింగ్ బట్ ఇదేంటి మనకి? సేవింగ్స్. ఇది స్పెండింగ్. ఫార్ములా ఫర్ కేంబ్రిడ్జ్ మనీ డిమాండ్ ఏంటి? ఫార్ములా MD. నథింగ్ బట్ మనీ డిమాండ్ ఈజ్ ఈక్వల్స్ టు K into PY. K stands for the proportion of nominal income that people want to keep as cash balance. ఎగ్జాంపుల్, నీకు ఒక 100 రూపీస్ వచ్చాయి, నువ్వు ఒక 40 రూపీస్ సేవ్ చేద్దాం అనుకుంటున్నావు. ఎంత పర్సెంట్ 40 రూపీస్ అంటే? దట్ ఈస్ కాల్డ్ ఎస్ K. అదే నాకు వచ్చిన టోటల్ ఇన్కమ్లో ఎంత అమౌంట్ నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఎస్ K. నెక్స్ట్ Y ఏమంటున్నాం మనం? రియల్ నేషనల్ ఇన్కమ్. P ఈస్ కాల్డ్ యాజ్ యావరేజ్ ప్రైస్. దేర్ ఈస్ అ కాన్సెప్ట్, there is a difference between real national income and nominal national income. ఏంటి రియల్ కి నామినల్ డిఫరెన్స్? రియల్ నేషనల్ ఇన్కమ్ లో ద ప్రైస్ ఈస్ కాన్స్టెంట్, ఓన్లీ క్వాంటిటీ చేంజెస్. బట్ నామినల్ కేసులో బోత్ ప్రైస్ చేంజెస్ అండ్ సో అందుకే Y కేసులో ఏమంటున్నాను? రియల్ నేషనల్ ఇన్కమ్. బట్ నాకేం కావాలి? ప్రెసెంట్ నేషనల్ ఇన్కమ్ కదా. సో దేంతో మల్టిప్లై చేస్తాను నేను? ప్రైస్తో. అందుకే YP ఈస్ కాల్డ్ యాజ్ నామినల్ ఇన్కమ్. అనేది క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చారో చూడండి. ప్రెసెంట్ నామినల్ ఇన్కమ్ ఇచ్చారా? దట్ డినోట్స్ PY. మళ్ళీ మీరు ప్రైస్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ప్రైస్తో ఎప్పుడు మల్టిప్లై చేయాలి? ఈవెన్ క్వశ్చన్ స్పెసిఫైస్ ద వర్డ్ రియల్. సో MD ఈక్వల్స్ టు K into PY. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ నువ్వు ఎంత డిమాండ్ చేస్తున్నావు? ఎంత డిమాండ్ చేస్తున్నావు? ఓన్లీ ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ ఫర్ సేవింగ్స్. 100 రూపీస్లో నువ్వు ఎంత సేవ్ చేస్తున్నావు? ఇందుకు ఎగ్జాంపుల్ ప్రకారం 40 కదా. అదే మనీ డిమాండ్ MD. మొత్తం 100 మనీ డిమాండ్ కాదు. దాంట్లో ఎంత ప్రపోర్షన్ ఆఫ్ మనీ నువ్వు సేవ్ చేద్దాం అనుకుంటున్నావో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనీ డిమాండ్ యాజ్ పర్ కేంబ్రిడ్జ్. పైన కేసులో అలా ఏం చెప్పలేదు, మొత్తం చెప్పాడు. బట్ కేంబ్రిడ్జ్ ఏమంటున్నాడు? మొత్తం అవసరం లేదు, అది ఏదైతే ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకుందాం అనుకుంటున్నారో అదే ఏంటమ్మా? మనీ డిమాండ్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ కేంబ్రిడ్జ్. నెక్స్ట్ కినీషియన్ థియరీ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ. దాన్ని మనం ఏమంటాం? లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ. సో ఇక్కడ పీపుల్ హోల్డ్ మనీ ఫర్ 3 motives. ఏంటంటే 3 motives? ట్రాన్సాక్షన్ మోటివ్, ప్రికాషనరీ మోటివ్, స్పెక్యులేటివ్ మోటివ్స్. ఫస్ట్ చూద్దాం ట్రాన్సాక్షన్ మోటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మోటివ్? మనీ దట్ ఈస్ కెప్ట్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు మార్నింగ్ టిఫిన్ చేద్దాం అనుకొని హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నావు,
40 రూపీస్ ప్లేట్ ఇడ్లీ. ఈ కేసులో నువ్వు 40 రూపీస్ స్పెండ్ చేయడానికి ఆలోచిస్తావా, ఈరోజు తినకపోతే 40 రూపీస్ సేవ్ అవుతాయి, ఆ 40 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలా ఆలోచిస్తావా? అవేం ఆలోచించవు. తినాలి అనుకున్నా వెళ్ళి తింటాం, బికాస్ దట్ మనీ స్పెసిఫికలీ కెప్ట్ ఫర్ ట్రాన్సాక్షన్ పర్పస్. అంటే ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మోటివ్ వీఆర్ ఇగ్నోరింగ్ ఆపర్చునిటీ కాస్ట్. అది మెయిన్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ మోటివ్ కేసులో. ఏంటి ట్రాన్సాక్షన్ మోటివ్ కేసులో? ఆపర్చునిటీ కాస్ట్ నువ్వు పట్టించుకోవట్లేదు. సపోజ్ ఎగ్జాంపుల్, నీ ఇన్కమ్ 100 రూపీస్. ఎవ్రీ మంత్ నువ్వు అనుకున్నావు నాకు ఎంత ఇన్కమ్ వస్తే దాంట్లో 30% నేను ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను అని. అంటే ఎన్ని రూపీస్? 30 రూపీస్. ఈ 30 ఎలా వచ్చింది? 100 ఇంటూ 30%. దానికి ఇది ఒక ఫార్ములా ఇస్తుంది మనకి. LR ఈజ్ ఈక్వల్స్ టు KY. LR అంటే ఏంటంట? ట్రాన్సాక్షన్ డిమాండ్ ఫర్ మనీ. K అనేది ఏంటి? ప్రపోర్షన్ ఆఫ్ ఇన్కమ్ కెప్ట్ ఫర్ ట్రాన్సాక్షన్ పర్పస్. Y ఈజ్ ద ఇన్కమ్. అంత ఫార్ములా కాకపోయినా కామన్ సెన్సే కదా. సో 100లో 30%, 100 ఇంటూ 30% ఈక్వల్స్ టు 30. 30ని LR అన్నారు, 30%ని K అన్నారు, 100ని Y అన్నారు. సో ఇక్కడ 2 పాయింట్స్, LR ఈక్వల్ టు K ఇంటూ Y, ఇగ్నోరెన్స్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్, ప్రికాషనరీ మోటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రికాషనరీ మోటివ్? ఫ్యూచర్ ఈజ్ సర్టెన్ ఆర్ అన్సర్టెన్? ఫ్యూచర్ ఈజ్ అన్సర్టెన్ అన్నప్పుడు మనీ మొత్తం మనం స్పెండ్ చేసినా లేకపోతే ఇన్వెస్ట్ చేసినా ప్రాబ్లం అవుతుందా కదా? మరి మనం ఏం చేయాలి? కొంత మనీని సేవ్ చేసుకోవాలి. ఎందుకు? సడన్గా అన్ఈవెన్ సిచ్యువేషన్ వచ్చింది. సపోజ్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగాలేదో లేకపోతే పెళ్లి చేయాలో ఏముంటాయి పేరెంట్స్కి. ఈ కేసులో ఖచ్చితంగా ఏమవుతుంది? మన మనీ అనేది కొంచెం స్టోర్ చేయాలి. ఆ కేసులో మీరు చెప్పండి, ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేస్తారా చేయరా? కన్సిడర్ చెయ్యం, బికాస్ ఫ్యూచర్ ఈజ్ అన్సర్టెన్ కాబట్టి ఖచ్చితంగా డబ్బులు నేను పక్కన ఉంచాలి. ఆ పక్క నుంచే డబ్బులు తీసుకెళ్లి ల్యాండ్ మీద పెట్టాను, ల్యాండ్ మీద రిటర్న్ వస్తున్న ల్యాండ్ మీద పెట్టాను అనుకో, పుసుకున్న ల్యాండ్ పోయింది, ఆటోమేటిక్ పర్పస్ సస్టైన్ అవ్వదు కదా. అందుకే నేను ఏం చేస్తాను? ప్రికాషనరీ మోటివ్ కేసులో కూడా ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయను. అంటే 3 మోటివ్స్లో ఫస్ట్ 2 మోటివ్స్ ఏంటి? ట్రాన్సాక్షన్ మోటివ్, ప్రికాషనరీ మోటివ్. ఈ 2 కేసెస్లో కూడా ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయట్లేదు. స్పెక్యులేటివ్ మోటివ్. స్పెక్యులేటివ్ మోటివ్ అంటే మనీ దట్ ఈస్ కెప్ట్ ఫర్ ట్రేడింగ్. మరి ఆ కేసులో నువ్వేం చేస్తావు? నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు ఇవి నీ మనీ, నేను 1 రూపీ ఇంట్రెస్ట్ ఇస్తా. ఇంకొకటి వచ్చారు, నాకు ఇవి నేను 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తా అన్నది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇస్తారు కదా. ఎందుకు? మనీ దట్ ఈస్ కెప్ట్ స్పెసిఫికలీ ఫర్ ట్రాన్సాక్షన్స్, సారీ స్పెక్యులేటివ్ కదా. సో స్పెక్యులేటివ్ కేసులో మీరు ఏం కన్సిడర్ చేయాలి? ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయాలి. దేంట్లో బెనిఫిట్ ఎక్కువ వస్తే అంతే. 3 మోటివ్స్లో ఫస్ట్ 2 మోటివ్స్ నో ఆపర్చునిటీ కాస్ట్, థర్డ్ మోటివ్లో ఆపర్చునిటీ కాస్ట్. దానికి ఇక్కడ మనకి 2 థింగ్స్ ఇస్తుంది. ఒకటి ఏంటి? కరెంట్ రేట్, ఇంకొకటి నార్మల్ రేట్ ఆర్ క్రిటికల్ రేట్. కరెంట్ రేట్స్ అంటే బాండ్స్. కరెంట్ రేట్ అనేది బాండ్స్. బాండ్స్ నీకు ఎంత రిటర్న్ ఇస్తున్నాయి? నార్మల్ రేట్ ఆర్ క్రిటికల్ రేట్ అంటే బ్యాంక్స్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ కేసు, కరెంట్ రేట్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ రేట్. దాని మీనింగ్ ఏంటి? బాండ్స్ ఈజ్ గివింగ్ అస్ మోర్ రిటర్న్ కంపేర్డ్ విత్ ద బ్యాంక్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మనీ తీసుకెళ్ళి బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఆటోమేటికలీ బ్యాంక్స్ డిమాండ్ ఏమైంది? సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. రివర్స్ కేసు, C ఈజ్ లెస్ దాన్ CR, ఆటోమేటిక్ దిస్ ఈస్ గోయింగ్ టు రైజ్. ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టేషన్. అలా కాకుండా మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఆప్టిమిస్టిక్ పీపుల్ అండ్ పెసిమిస్టిక్ పీపుల్. ఆప్టిమిస్టిక్ పీపుల్ ఈజ్ గ్రేటర్ దాన్ పెసిమిస్టిక్ పీపుల్. ఆప్టిమిస్టిక్ పీపుల్ అంటే ఎవరు? ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనుకుంటారు. సో వాళ్ళు మనీ తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? బ్యాంకులోనా బాండ్స్లోనా? బాండ్స్. సో ఆప్టిమిస్టిక్ పీపుల్ కేసులో డిమాండ్ ఫర్ బాండ్స్ ఇంక్రీజెస్. పెసిమిస్టిక్ పీపుల్ కేసులో డిమాండ్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్, బికాస్ బ్యాంకులో వాళ్ళు ఎఫ్డీలు చేద్దాం. ఇది కాన్సెప్ట్ ఆఫ్ కినీషియన్ థియరీ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ. దాన్ని మనం లిక్విడిటీ ప్రిఫరెన్స్. సో ఇప్పుడు మనం 3 థియరీస్ చూసాం. థియరీ నెంబర్ 1 ఐర్వింగ్ ఫిషర్, సెకండ్ వన్ కేంబ్రిడ్జ్ అప్రోచ్, థర్డ్ వన్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ. లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీలో 3 మోటివ్స్: ట్రాన్సాక్షన్, ప్రికాషనరీ, స్పెక్యులేటివ్. ట్రాన్సాక్షన్ ప్రికాషనరీ కేసులో ఆపర్చునిటీ కాస్ట్ ఇగ్నోర్. స్పెక్యులేటివ్ కేసులో వీఆర్ కన్సిడరింగ్
ఆపర్చునిటీ కాస్ట్. లిక్విడిటీ ట్రాప్. సో లిక్విడిటీ ట్రాప్ అంటే ఏంటంటే జనరల్లీ liquidity trap కేసులో ఏమైందంటే పీపుల్ ఆల్వేస్ ప్రిఫర్స్ టు హోల్డ్ మనీ ఇన్ ద క్యాష్. పీపుల్ ఎక్కువ మనీ క్యాష్లో హోల్డ్ చేస్తే మార్కెట్లో డిమాండ్ ఇంక్రీజ్ అవుతా, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వదు కదా, స్పెండింగ్ ఉండదు కాబట్టి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఈ కేసులో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫిస్కల్ పాలసీ అని ఒకటి ఉంటుంది, మానిటరీ పాలసీ అని ఒకటి ఉంటుంది. యూజింగ్ దిస్ పాలసీస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనీ సప్లై ఇంక్రీజ్ చేస్తుంది. జనరల్లీ వెన్ మనీ సప్లై ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ మనీ ఆల్సో ఇంక్రీజెస్. బట్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆల్రెడీ ఎకానమీ ఫాలో అయింది కదా, డబ్బులు ఏం రావట్లేదు, సో మనీ మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రావేమో అని వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన మనీని కూడా సేవ్ చేసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ అనేది కదా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయింది. దట్ ఈస్ కాల్డ్ యాస్ లిక్విడిటీ ట్రాప్. అంటే ఆల్రెడీ ఎకానమీలో డౌన్ ఫేజ్లో ఉన్నప్పుడు జనరల్ గవర్నమెంట్ అని పిక్ చేయాలనుకుంటుంది, అలా పిక్ చేయలేకపోతే దాన్ని మనం ఏమంటాం, లిక్విడిటీ ట్రాప్. అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ మనీ. నెక్స్ట్ పోస్ట్ కినీషియన్ డెవలప్మెంట్స్ ఇన్ ద థియరీ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ. దాన్ని ఏమంటాం మనం, ఇన్వెంటరీ అప్రోచ్ టు ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నీట్గా ఉందా, ఇందా కొంచెం షేడ్ వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, బామోల్ అండ్ టాబిన్ ప్రపోజ్డ్ ఏ నోవెల్ పర్స్పెక్టివ్ ఆన్ ద డిమాండ్ ఫర్ మనీ, ట్రీటింగ్ ఇట్ అకిన్ సిమిలర్ అంటాం అని టు మేనేజింగ్ ఇన్వెంటరీ ఫర్ ట్రాన్సాక్షన్ పర్పస్. ఫస్ట్ వన్ మనీ యాజ్ ఇన్వెంటరీ, సెకండ్ వన్ ఏంటి, కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ మనీ, నెక్స్ట్ వన్ ఏంటి, ట్రాన్సాక్షన్ డిమాండ్ ఫర్ మనీ, తర్వాత బోమోల్ క్యాష్ మేనేజ్మెంట్ మోడల్. దానికి ఒక ఫార్ములా. సో మొత్తం కాన్సెప్ట్ చూద్దాం మనం. నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఇప్పుడు 100 రూపీస్ మొత్తం నువ్వు స్పెండ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయకుండా హోల్డ్ చేసావు, వ్యాలెట్లో ఉంచుకున్నావు. దానివల్ల ఎప్పుడు కంటే అప్పుడు మనం మనీ ఈజీగా స్పెండ్ చేసుకోవచ్చు కదా, అది అడ్వాంటేజ్. మరి డిస్అడ్వాంటేజ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే నాకు రిటర్న్ రాదు, ఆపర్చునిటీ కాస్ట్ పోయింది, ఇయర్ ఆన్ ఇయర్ వాల్యూ తగ్గిద్ది. సో అందుకే నువ్వు ఏం చేస్తావు అంటే హోల్డ్ చేయకుండా ఉన్న మనీ మొత్తం ఇన్వెస్ట్ చేసావు. ఇప్పుడు ఏమైంది మరి, ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకోవాలని తెలియదు కదా, మనీ మొత్తం పోయి అక్కడ ఉన్నాయి. ఇక్కడ బోమల్ ఏమంటుంది అంటే, బాబు ఉన్న మనీ మొత్తం నువ్వు స్పెండ్ చేయకు, ఐ మీన్ ఇన్వెస్ట్ చేయకు, ఉన్న మనీ మొత్తం హోల్డ్ చేయకు. దేర్ షుడ్ బి ఆప్టిమమ్ అమౌంట్ దట్ షుడ్ బి సేవ్డ్. దానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఏంటి ఫార్ములా, C ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2by డివైడెడ్ బై R. ఆ వచ్చిన అమౌంట్ ఏంటి, ఆప్టిమమ్ అమౌంట్, అది నువ్వు విత్డ్రా చేసుకుంటే చాలు. ఏంటి ఫార్ములా, C ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2by డివైడెడ్ బై R. అంతే కాన్సెప్ట్. ఏంటి కాన్సెప్ట్, మొత్తం స్పెండ్ చేయకు, మొత్తం ఇన్వెస్ట్ చేయకు, మొత్తం హోల్డ్ చేయకు, ఆప్టిమమ్ అమౌంట్ అంటున్నది. ఆప్టిమమ్ అమౌంట్ ఎలా వస్తుంది నీకు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2by డివైడెడ్ బై R. నెక్స్ట్ ఫ్రైడ్మన్ రీస్టేట్మెంట్ ఆఫ్ ద క్వాంటిటీ థియరీ. సో ఫ్రైడ్మన్ కేసులో ఏమంటుంది అంటే 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మాట్లాడుతుంది. ఒకటేమో కరెంట్ ఇన్కమ్, ఇంకొకటి పర్మనెంట్ ఇన్కమ్. ఈ రోజు నీకు వచ్చే ఇన్కమ్ని మనం కరెంట్ ఇన్కమ్ అంటాం. పర్మనెంట్ ఇన్కమ్ అంటే మ్యాథ్స్లో మీకు టైం వాల్యూ ఆఫ్ మనీ ఉందా, సమ్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఆఫ్ ఆల్ ద క్యాష్ ఇన్ఫ్లోస్. ఒక 5 years ఇచ్చి లైఫ్ టైం వాల్యూ మనం తీసుకొస్తాం ప్రెసెంట్ వాల్యూకి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పర్మనెంట్ ఇన్కమ్. అంటే డిస్కౌంటింగ్ ఆఫ్ ఆల్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ ఇన్కమ్. సో ఇక్కడ ఫ్రైడ్మన్ దేని మీద ఫోకస్ చేస్తున్నారు, హీఈస్ ఫోకసింగ్ ఆన్ పర్మనెంట్ ఇన్కమ్ అండ్ నాట్ ద కరెంట్ ఇన్కమ్. కరెంట్ ఇన్కమ్ అంటే ఒక్క ఇయర్ వచ్చేది, పర్మనెంట్ ఇన్కమ్ అంటే ఆల్ ద ఫ్యూచర్ ఇన్కమ్స్ డిస్కౌంటెడ్ టు ద ప్రెసెంట్ వాల్యూ. So demand for money is affected by the returns on other assets considering their relative risk levels. చూద్దాం. ఫస్ట్ ఫ్రైడ్మన్ ఐడెంటిఫైడ్ 4 main determinants. ఏంటంటే ఫస్ట్ డిటర్మినెంట్ టోటల్ వెల్త్. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, ఓన్లీ ప్రెసెంట్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తామా, ఆల్ ద పర్మనెంట్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నామా, పర్మనెంట్ ఇన్కమ్. సో దట్ ఈస్ వై వీఆర్ సేయింగ్ టోటల్ వెల్త్. ప్రైస్ లెవెల్. సో మార్కెట్లో ప్రైజెస్ పెరిగినాయి, ఆటోమేటికల్ డిమాండ్ ఫర్ మనీ ఏమైంది, పెరిగిద్ది. ప్రైస్ తగ్గితే డిమాండ్ ఫర్ మనీ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ మనీ హోల్డింగ్.
నువ్వు మనీ హోల్డ్ చేస్తున్నావు కానీ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు 3:30కి స్టాక్ మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు యాక్చువల్ నిన్న ఎలక్షన్ ఎఫెక్ట్ వల్ల స్టాక్ మార్కెట్ కంప్లీట్లీ డౌన్. దాంట్లో దేర్ ఈజ్ ఎ కంపెనీ కాల్డ్ ఎస్ ఆర్ఈసీ లిమిటెడ్. చాలా మంచి కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. 25% ఫాల్ అయింది. ఎంత ఫాల్ అయింది అంటే 25% డిస్కౌంట్కి వస్తుంది మన స్టాక్. ఈరోజు ట్రేడింగ్ సెషన్స్ కూడా ఫ్లక్చువేట్ అయింది. ఈరోజు జస్ట్ 1% పెరిగింది. ఓకేనా? నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, నాకు ఒకటి మనీ ఇవ్వాలి. వాడు 331కి ఇచ్చాడు మనీ. ఒక 50,000 ఇచ్చాడు అనుకోండి. ఏ టైంకి ఇచ్చాడు మనీ? 331కి. 3:30 స్టాక్ మార్కెట్ క్లోజ్ అయింది కదా. ఇప్పుడు 331కి నా దగ్గర 50,000 ఉన్నాయి. రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది కదా. నేను ఇన్వెస్ట్ చేశానా అంటే నాకు అది ఏమైంది? లాసే కదా. నేను 50,000 హోల్డ్ చేయకుండా అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు రిటర్న్ వచ్చేదా రాలేదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? రేపు మార్కెట్లో మనీ హోల్డ్ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ద అమౌంట్ ఆఫ్ హోల్డింగ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్? డిక్రీజెస్. అదే అక్కడ చెప్తా చూడండి. వెన్ రిటర్న్ ఆన్ బాండ్స్ అండ్ స్టాక్స్ డిక్రీజెస్, అక్కడ తగ్గుతున్నాయి, అప్పుడు నేను ఏం చేస్తా? హోల్డింగ్ ఇంక్రీజెస్. అక్కడ పెరిగితే ఇక్కడ డిక్రీజెస్. అది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్. పాజిటివ్ ఇన్ఫ్లేషన్ రెడ్యూసెస్ ద రియల్ వాల్యూ ఆఫ్ మనీ బ్యాలెన్సెస్. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే వాల్యూ ఆఫ్ మనీ తగ్గిపోతుంది. ఇది ఫ్రైట్మెంట్. నెక్స్ట్ ద డిమాండ్ ఫర్ మనీ యాజ్ బిహేవియర్ టువర్డ్స్ రిస్క్. సో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే పోర్ట్ఫోలియో అని మాట్లాడుకుంటాం మనం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో? గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్. సో ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్లో మనకి రిస్కీ అసెట్స్ ఉంటాయి, రిస్కీ సెక్యూరిటీస్ ఉంటాయి, సేఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ రిస్క్ టేకింగ్ పర్సన్, ఆటోమేటిక్ ఏం చేస్తావు? మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ రిస్కీ స్టాక్స్. ఇఫ్ యు ఆర్ రిస్క్ అవర్స్, నాకు రిస్క్ వద్దు అనుకుంటున్నావు, ఈ కేసులో ఏం చేస్తావు? మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ సేఫ్ స్టాక్స్. సో దట్ డిపెండ్స్ అపాన్ ద రిస్క్ యు ఆర్ గోయింగ్ టు టేక్. ఎగ్జాంపుల్ నా కేసులో మన ఏజ్ గ్రూప్లో మనం ఏం చేస్తాం? వీఆర్ రెడీ టు టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ రిస్క్. సో మన పోర్ట్ఫోలియోలో ఏముంటాయి? రిస్క్ అసెట్స్. బట్ పేరెంట్స్ కేసులో ఆ ఏజ్కి వచ్చాక వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు? దే ఆల్వేస్ వాంటెడ్ టు గో ఫర్ సేఫ్ అసెట్స్. నెక్స్ట్ టాబిన్స్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఫంక్షన్. సో సింపుల్ ఇక్కడ, వెన్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజెస్, డిమాండ్ ఫర్ మనీ ఏమైంది? ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది కదా. సో డిమాండ్ ఫర్ మనీ డిక్రీజెస్. సో ఇన్ టాబిన్ మోడల్ ద డిమాండ్ ఫర్ మనీ డిక్రీజెస్ యాజ్ ఇంట్రెస్ట్ రేట్ రైజెస్. పీపుల్ షిఫ్ట్ టువర్డ్స్ హోల్డింగ్ మోర్ బాండ్స్ ఇన్ their portfolio. Conversely, when interest rate falls, the demand for money increases and people hold fewer bonds. ఇది 8.1. నెక్స్ట్ మనం ఏం చేయాలి? we start with 8.2. ఒకటి డిమాండ్, ఇంకొకటి సప్లై. సో 8.2 the concept of money supply. సో ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ మనీ సప్లై. సో జనరల్గా కంట్రీలో మనీ ఎవరు ప్రింట్ చేస్తారు? సో దట్ ఈస్ అ ప్రైమరీ సోర్స్. అలా కాకుండా ఆర్బీఐ కాకుండా బ్యాంక్స్ కూడా మనీ క్రియేట్ చేస్తాయి. ఆర్బీఐ మనీ ఎలా క్రియేట్ చేస్తుంది? బై వే ఆఫ్ ప్రింటింగ్. దట్ కరెన్సీ ఈజ్ కాల్డ్ ఎస్ ఫియాట్ మనీ. బట్ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దే విల్ క్రియేట్ సెకండరీ డిపాజిట్స్. నేను వెళ్ళి మనీ బ్యాంక్లో డిపాజిట్ చేశాను, మళ్ళీ బ్యాంక్ ఏం చేశాను? మనీని అలాగే బ్యాంక్ ఏం చేస్తుంది? కమర్షియల్ బ్యాంక్ ఈజ్ ఆల్సో క్రియేటింగ్ మనీ బై వే ఆఫ్. సో కమర్షియల్ బ్యాంక్స్ క్రియేట్స్ సెకండరీ డిపాజిట్ ఫ్రమ్ ప్రైమరీ డిపాజిట్. ప్రైమరీ డిపాజిట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది. దాని నుంచి మళ్ళీ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ డిపాజిట్. అది ఎవరి దగ్గర నుంచి? కమర్షియల్ బ్యాంక్స్. సో దీస్ ఆర్ ద టూ మెయిన్ సోర్సెస్ ఆఫ్ మనీ. ఇక్కడ మెయిన్ అదర్ పాయింట్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే కరెన్సీ ఇంక్లూడ్స్ డిజిటల్ కరెన్సీ ఆల్సో. ఎగ్జాంపుల్ ఈ రూపీ. సో కరెన్సీ అన్న ఈ రూపీ ఈజ్ ఆల్సో లీగల్ కరెన్సీ. హౌఎవర్ క్రిప్టో కాయిన్స్ ఆర్ నాట్ ఏ లీగల్ కరెన్సీస్. So banks can't deal with cryptocurrencies due to legal uncertainty. So ఇప్పుడు మనకి MCQ ఎలా వస్తుందంటే ఈ రూపీ ఈజ్ కన్సిడర్డ్ as legal currency. Crypto coins is not considered as legal currency. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మెజర్మెంట్ ఆఫ్ మనీ సప్లై. దీంట్లో మనకి రిజర్వ్ మనీ M1,
M2 M3 M4 వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి క్వశ్చన్స్. సో ఇది అవ్వగానే ఐసీఐ బుక్లో క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. ఫస్ట్ రిజర్వ్ మనీ ఫార్ములా ఏంటి? రిజర్వ్ మనీ ఈజ్ ఈక్వల్స్ టు కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ప్లస్ బ్యాంకర్స్ డిపాజిట్స్ అండ్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. రిజర్వ్ మనీని మనం ఏమంటామంట? సెంట్రల్ బ్యాంక్ మనీ, బేస్ మనీ ఆర్ హై పవర్ మనీ, ఏదన్నా ఒకటే. సో ఎగ్జామినేషన్లో మనకి క్యాలిక్యులేట్ రిజర్వ్ మనీ అని ఇచ్చిన, హై పవర్ మనీ ఇచ్చిన, సెంట్రల్ బ్యాంక్ మనీ ఇచ్చిన, బేస్ మనీ అని ఇచ్చిన ఒకటే. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, బ్యాంకర్స్ డిపాజిట్ విత్ ఆర్బీఐ, అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఇది ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే M1 M2 M3 M4 దగ్గర వస్తుంది. సో అందుకే మీకు కింద ఒక టేబుల్ ఇచ్చాను. సో టేబుల్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? కరెన్సీ తీసుకుంటున్నాం. తర్వాత బ్యాంక్స్లో 2 క్లాసిఫికేషన్స్, డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ ఇంక్లూడ్స్ కరెంట్ డిపాజిట్స్ ప్లస్ సేవింగ్ డిపాజిట్స్. సేమ్ అలానే పోస్ట్ ఆఫీస్లో కూడా డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్. లాస్ట్ కేసులో ఏంటి? అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఇప్పుడు చూడండి M1లో ఏమొస్తాయి? కరెన్సీ అన్నిట్లో వస్తుంది. M1 M2 M3 M4. అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ అన్నిట్లో వస్తుంది. M1 M2 M3 M4. అంటే ఓన్లీ డిఫరెన్షియల్ ఫ్యాక్టర్స్ ఇవి. ఏవి? బ్యాంక్స్లో డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్లో డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్. సో M1 M2 M3 M4 ఏది వచ్చినా 2 కంపల్సరీ యాడ్ చేయాలి. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఈ రెండు కాకుండా M1 అని అడిగారు అనుకోండి, ఓన్లీ ఏం తీసుకుంటాం మనం? బ్యాంక్స్లో డిమాండ్ డిపాజిట్స్ అంతే. M1 కేసులో బ్యాంక్ డిమాండ్ డిపాజిట్స్. M2 కేసులో బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ డిమాండ్ డిపాజిట్స్. అంటే ఇన్ కేస్ ఆఫ్ M2 వీ నీడ్ టు టేక్ డిమాండ్ డిపాజిట్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్. అంటే అన్ని తీసుకుంటున్నాం డిమాండ్ డిపాజిట్స్ మాత్రమే. బట్ M3 కేసులో పోస్ట్ ఆఫీస్ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ బ్యాంక్స్. ఏదైనా డిమాండ్ డిపాజిట్ అయినా, టర్మ్ డిపాజిట్స్. M4 కేసులో అన్ని తీసుకోండి ఎక్స్క్లూడింగ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, NSC. ఇది M1 M2 M3 M4. ఇలా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది. నెక్స్ట్ ఏంటి? ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ మల్టిప్లయర్. మనీ అనేది ఎలా మల్టిప్లై అవుతుంది? సో ఫస్ట్ మనీ ఈస్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఆర్బీఐ. ఆ మనీని ఏమంటున్నాం మనం? మానిటరీ బేస్ పైన చెప్పుకున్నాం కదా, హై పవర్ మనీ, బేస్ మనీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనీ సప్లై M=C+D. C అంటే ఏంటి? కరెన్సీ హెల్డ్ బై ద పబ్లిక్ ప్లస్ బ్యాంక్ డిపాజిట్స్. ఎకానమీలో టోటల్ మనీ ఎక్కడ ఉంటుంది? ఒకటి పీపుల్ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర లేకపోతే బ్యాంక్ దగ్గర ఉంటుంది, అందుకే C+D అన్నాం. దానికే ఇంకో ఫార్ములా ఏంటి? స్మాల్ m ఇంటూ క్యాపిటల్ H. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నావు? క్యాపిటల్ M కదా. వాట్ ఈస్ క్యాపిటల్ M? మనీ సప్లై. మనీ సప్లై అంటే ఎకానమీలో ఉన్న మనీ. ఎకానమీలో మనీ ఎలా వస్తుంది? ఒకటి బై వే ఆఫ్ ప్రింటింగ్, ఆర్బీఐ. సెకండ్ వన్ బై వే ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ రెండు యాడ్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు ప్రింటింగ్ మనీని మనం MB అంటాం, హై పవర్డ్ మనీ. ఏదైతే బ్యాంక్ ఆర్బీఐ క్రియేట్ చేస్తుందో, ద మనీ క్రియేటెడ్ బై ఆర్బీఐ ఈజ్ ద మానిటరీ బేస్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హై పవర్ మనీ. అయితే ఆర్బీఐ 100 రూపీస్ ప్రింట్ చేస్తే ఎకానమీలో 100 రూపీసే ఉంటాయా? 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్యాంక్స్. అంటే బ్యాంక్స్ వల్ల మనీ అనేది పెరుగుతుందా పెరగట్లేదా? దాన్ని ఏమంటే మనం మల్టిప్లయర్. మరి టోటల్ అమౌంట్ ఎట్లా వస్తుంది నాకు? ఆర్బీఐ ప్రింట్ చేసిన మనీ, దట్ ఈస్ కాల్డ్ హై పవర్ మనీ. దేంతో మల్టిప్లై చేయాలి? మల్టిప్లయర్తో. బ్యాంక్స్ క్రియేట్ చేసేదని మనం మల్టిప్లయర్ అంటాం. సో అందుకే మనీ సప్లై క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లయర్ ఇంటూ హై పవర్ మనీ. దీన్ని బేస్ చేసుకొని చెప్పండి, మల్టిప్లయర్ స్మాల్ m ఈక్వల్స్ టు క్యాపిటల్ M బై అంతే. ఏదైనా ఒకటే, కింద అదే ఫార్ములా ఉంటుంది. మల్టిప్లయర్ ఈక్వల్స్ టు మనీ సప్లై బై మానిటరీ బేస్. మల్టిప్లయర్ని స్మాల్ m అనండి, మానిటరీ బేస్ని HPM ఆర్ MB అంటాం, మనీ సప్లైని ఏమంటాం? M. ఇది అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ విత్ రిజర్వ్ రేషియో.
సపోజ్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. 100 రూపీస్లో మీరు మ్యాక్సిమం ఆఫ్ 10% స్పెండ్ చేయగలరు అనేది ఒక కేసు. సెకండ్ కేసులో 100 రూపీస్ కేసులో 100% స్పెండ్ చేయగలరు. ఇప్పుడు మనీ స్పెండింగ్ అనేది ఏ కేసులో ఎక్కువ ఉంటుంది? 100% కేసులో కదా. మల్టీప్లేయర్ కేసు కూడా తీసుకోండి. ఇప్పుడు బ్యాంకులో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిజర్వ్ రేషియో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజర్వ్ రేషియో? బ్యాంకు కొంచెం మనీ ఖచ్చితంగా రిజర్వ్ కింద మెయింటైన్ చేయాలి. దాన్ని నువ్వు వాడుకోలేవు. నో మ్యాటర్ వాట్, ఆ మనీ అలానే ఉంటాయి. 100 రూపీస్లో 10 రూపీస్ రిజర్వ్ రేషియో అంటే నువ్వు ఎంత వాడుకోవచ్చు? అంటే 90 రూపీస్ కీప్ ఆన్ చేంజింగ్ హ్యాండ్. ఇప్పుడు 10 రూపీస్ కాదు రిజర్వ్ రేషియో, 40 రూపీస్. ఇప్పుడు ఎంత చేంజ్ మ్యాక్సిమం? అంటే ఇక్కడ రిజర్వ్ రేషియో పెరిగినప్పుడు మనీ సప్లై ఏమైంది? 10 రూపీస్ రిజర్వ్ రేషియో కేసులో 90 రూపీస్ నువ్వు స్పెండ్ చేసావు. బట్ 40 రూపీస్ రిజర్వ్ రేషియో కేసులో అంటే వెన్ దేర్ ఈస్ హై రిజర్వ్ రేషియో, లెస్ మనీ సప్లై, లెస్ రిజర్వ్ రేషియో. సో హయ్యర్ ద రిజర్వ్ రేషియో, లెస్సర్ ద డిపాజిట్ మల్టిప్లైస్ ఇంటూ మోర్ మనీ. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాష్ హోల్డింగ్. People decide to keep more money as cash instead of the bank. The money multiplier becomes smaller. Money multiplier ఎప్పుడు వస్తుంది? when there is money in the bank. But people ఎక్కడ పెట్టుకున్నారు? క్యాష్. ఆటోమేటిక్ మల్టిప్లైర్ ఏమైంది? ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే డిక్రీజెస్. నెక్స్ట్ ఫార్ములా చూసుకోండి. రిజర్వ్ రేషియో ఈజ్ డినోటెడ్ యాజ్ స్మాల్ ఆర్. రిజర్వ్స్ ఈజ్ డినోటెడ్ యాజ్ క్యాపిటల్ ఆర్. సో రిజర్వ్ రేషియో ఫార్ములా ఏంటి? ఆర్ బై డి. R stands for reserves, D stands for deposit. Same alane currency to deposit ratio, small c equals to capital C by capital D. Adi rendu formulas. Next money multiplier formula chudandi. Small m is equals to C plus 1 divided by C plus E plus R. So small m equals to C plus 1 divided by C plus E plus R. Capital M is equals to C plus 1 divided by C plus E plus R multiplied by H. What is H? High powered money. ఇక్కడ నేను జస్ట్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికి డెరివేషన్ మనం చెప్పలేం, టైం పట్టింది, ఒక 10-15 minutes పట్టింది. సో అందుకే స్మాల్ m ఈక్వల్స్ టు C plus 1 divided by C plus E plus R. Capital M is equals to C plus 1 divided by C plus E plus R into capital H. Next, monetary policy and money supply. So in central bank operations like open market operations, the purchase of government securities injects high powered money into the system, stimulating economy. So ఇక్కడ ఏంటంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కండక్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే సెంట్రల్ బ్యాంకే మార్కెట్లోకి వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ సేల్ చేసుకుంటాయి. దాన్ని మనం ఏమంటాం? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. సో గవర్నమెంటే సెక్యూరిటీ సేల్ చేసుకునే వల్ల మనీ వస్తుందా రావట్లేదా? సో దానివల్ల ఏంటి? గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు రేజ్ ద మనీ. అజ్యూమింగ్ నో ఎక్సెస్ రిజర్వ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ కరెన్సీ హోల్డింగ్స్ అండ్ విత్ డిమాండ్ ఫర్ లోన్స్, బ్యాంక్ కెన్ క్రియేట్ న్యూ మనీ అకార్డింగ్ టు ద ఫార్ములా. ఏంటంట? చేంజ్ ఇన్ మనీ సప్లై ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ రిజర్వ్స్ డివైడెడ్ బై స్మాల్ ఆర్. వాట్ ఈస్ స్మాల్ ఆర్? రిజర్వ్ రేషియో. క్యాపిటల్ ఆర్ రిజర్వ్స్, స్మాల్ ఆర్ అనేది. సో న్యూ మనీ ఎలా క్రియేట్ అవుతుంది? చేంజ్ ఇన్ మనీ సప్లై ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ రిజర్వ్స్. అంటే ఏంటంటే కదా లాజిక్ చూడండి. ఇప్పుడు రిజర్వ్స్ చేంజ్ అవుతాయి కదా. రిజర్వ్స్ చేంజ్ అయితే చేంజ్ అయిన రిజర్వ్స్ మొత్తం కూడా మనీ సప్లై అయిపోతాయా? దాంట్లో కొంచెం అమౌంట్ నువ్వు ఏం చేయాలి? మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. అందుకే మనం డివైడెడ్ బై రిజర్వ్ రేషియో చేస్తాం. అంటే వీఆర్ టేకింగ్ ద రిజర్వ్ కంపోనెంట్. సో చేంజ్ ఇన్ మనీ సప్లై ఈజ్ ఈక్వల్స్ టు 1 divided by R into change in reserves. Effect of government expenditure on money supply. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? గవర్నమెంట్ స్పెండింగ్ కదా. వెన్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజెస్ ఆటోమేటికల్ పీపుల్ దగ్గర మనీ పెరుగుతుంది. ఎగ్జాంపుల్, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, ఇప్పుడు గవర్నమెంట్ నీ మీద స్పెండ్ చేసింది. ఎగ్జాంపుల్ పెయిడ్ సాలరీస్, దగ్గర మనీ ఏమవుతాయి? ఇంక్రీజెస్. ఆటోమేటికల్ డిమాండ్ ఆల్సో
So government expenditure, when government spends money, it debits its balance with RBI, credits the receiver account with commercial banks. This transaction creates excess reserves in commercial banks with RBI. మనీ సప్లై ఏమైంది ఇంక్రీజెస్, అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే మనీ సప్లై కూడా ఇంక్రీజ్. ఇక్కడ మొత్తం మీద మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, మానిటరీ బేస్డ్. ఏంటి ఫార్ములా, మనీ సప్లై ఈజ్ ఈక్వల్స్ టు హై పవర్డ్ మనీ ఇంటూ మల్టిప్లయర్. సో మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ సప్లై డివైడెడ్ బై హై పవర్డ్ మనీ. తర్వాత టోటల్ ఫార్ములా ఏంటి, మల్టిప్లయర్ అయిపోయింది కదా, ఇది మనీ మల్టిప్లయర్ స్మాల్ m ఈక్వల్స్ టు c+1 డివైడ్ బై c+e+r. ఇక నీకు మల్టిప్లయర్ అనగానే ఫస్ట్ ఇక్కడ నువ్వు ఇది అనుకుంటావు, ఏది మనీ మల్టిప్లయర్. బట్ క్వశ్చన్ నీకు వాడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూడండి. ఎక్సెస్ రిజర్వ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి, c+1 డివైడ్ బై c+e+r. ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మనీ సప్లై మానిటరీ బేస్ అంటే ఏం చేస్తావు, మనీ సప్లై డివైడ్ బై మానిటరీ బేస్. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం చేసుకో. ఓకేనా, ఇది 8.2. సో 8.3 మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ కేసులో దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మానిటరీ పాలసీ, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంట్రెస్ట్ రేట్స్. ఫిస్కల్ పాలసీ ఎట్లా అయితే మనల్ని టాక్సేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, మానిటరీ పాలసీ దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో మీకు అబ్జర్వ్ చేస్తే మనకి 4 ఛానల్స్ ఉన్నాయి. ఏంటి 4 ఛానల్స్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్, క్యాష్ ఫ్లో ఛానల్, అసెట్ ప్రైస్ అండ్ వెల్త్ ఛానల్, ఎక్స్చేంజ్ రేట్ ఛానల్. ఇవన్నీ ఛానల్స్. బట్ మానిటరీ పాలసీ దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయినప్పుడు నీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేంజ్ అయ్యింది, ఇంట్రెస్ట్ చేంజ్ అయినప్పుడు నీ క్యాష్ ఫ్లో ఎలా చేంజ్ అయ్యింది, అసెట్ ప్రైజెస్ ఎలా చేంజ్ అవుతాయి, ఎక్స్చేంజ్ రేట్ ఎలా చేంజ్ అయ్యింది. సో అన్నిట్లో ఏం చేంజ్ అయ్యింది, కామన్గా ఇంట్రెస్ట్ రేట్. సో ఫస్ట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది, సేవింగ్స్ పెరుగుతాయా తగ్గుతాయా, వెన్ ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజెస్ నేను సేవ్ చేయను కదా, సేవ్ చేసిన ఇంట్రెస్ట్ వస్తుందా. సో వెన్ ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజెస్ సేవింగ్స్ ఆల్సో డిక్రీజెస్. ఆటోమేటిక్గా స్పెండింగ్ ఏమైంది, ఇంక్రీజెస్. సేవ్ చేయకపోతే స్పెండ్ చేయాలి కదా, సో స్పెండింగ్ పెరిగింది. వెన్ స్పెండింగ్ ఇంక్రీజెస్ కన్జంప్షన్, when consumption increases investment also increases. So I decreases, I ante interest, savings decreases, spending increases, consumption increases, investment also increases. సో నువ్వు సేవ్ చేయట్లే కాబట్టి స్పెండ్ చేస్తున్నావు, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఛానల్. సో క్యాష్ ఫ్లో ఛానల్ కేసులో ఐ డిక్రీజెస్, ఐ అంటే ఇంట్రెస్ట్ రేట్, అది తగ్గడం వల్ల ఏమైంది, డిఆర్. వాట్ ఈస్ డిఆర్, డెట్ రీపేమెంట్స్ తగ్గినాయి. ఎస్ అంటే ఏంటి, స్పెండింగ్ పెరిగింది. ఇక కాన్సెప్ట్ చూద్దాం మనం. కాన్సెప్ట్ ఏంటంటే మనకి డెట్, మీరు అప్పు తీసుకున్నారు, అక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకొకటి ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్లో సిఆర్ఆర్ కాదు, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ వీటితో సంబంధం లేకుండా బ్యాంక్ నీకు ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్పిందంటే అదే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం మనం, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటే ద ఇంట్రెస్ట్ దట్ కీప్స్ ఆన్ చేంజింగ్. రెపో రేట్ మారింది అంటే ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది. ఇక్కడ మనం క్యాష్ ఫ్లో ఛానల్ అని మనం మాట్లాడుకునేది ఓన్లీ అప్లికబుల్ టు ద ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇప్పుడు ఏం చేసింది, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. ఇంతకుముందు 10% ఇంట్రెస్ట్ ఉంది, ఒక 1 lakh బారో చేసుకున్నాం, 10% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, 10,000 పే చేయాలి. ఇప్పుడు ఏమైందంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది టు 6%. ఇప్పుడు ఎంత పే చేయాలి, అంటే ఇందాక 10,000 పే చేసేవాడివి ఇప్పుడు ఎంత పే చేస్తే చాలు, ఎంత సేవింగ్స్ ఉంటున్నాయి, ఆ 4,000 వల్ల స్పెండింగ్ ఏమైంది, ఇంక్రీజెస్. సో ఐ డిక్రీజెస్, డెట్ రీపేమెంట్ డిక్రీజెస్, సేవింగ్స్ ఇంక్రీజెస్, స్పెండింగ్ ఇంక్రీజెస్. అది క్యాష్ ఫ్లో ఛానల్. థర్డ్ వన్ ఏంటి, అసెట్ ప్రైజెస్ అండ్ వెల్త్ ఛానల్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది, నువ్వు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తావా, చేయవు. మరి తీసుకెళ్ళి ఏం చేస్తావు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తావు, అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తావు. సో అసెట్స్ ఇంక్రీజెస్, అసెట్ వాల్యూ పెరుగుతాయి, కొలాటరల్ ఏమైంది, పెరిగిద్ది, బ్యాంక్ లోన్స్ కూడా పెరుగుతాయి, బారోయింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. లాస్ట్ వన్ ఏంటి, ఎక్స్చేంజ్ రేట్స్. సో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది,
it will related to the weaker domestic currency boosting exports. So మన కరెన్సీ వాల్యూ తగ్గినప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి, పెరుగుతాయి, ఇంపోర్ట్స్ ఏమవుతాయి, డిక్రీజెస్. సో when exchange rate interest rate తగ్గితే వాల్యూ ఆఫ్ కరెన్సీ డిక్రీజెస్, ఎక్స్చేంజ్ రేట్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజెస్. సో ఎక్స్చేంజ్ రేట్ ఛానల్ కేసులో ఐ అంటే ఇంట్రెస్ట్ తగ్గింది, వాల్యూ ఆఫ్ కరెన్సీ ఏమైంది, తగ్గింది, ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ తగ్గినాయి. ఎక్స్పోర్ట్స్ ఎందుకు పెరిగినాయి, బికాస్ ఆఫ్ చీపర్ కరెన్సీ. ఇంపోర్ట్స్ ఎందుకు తగ్గినాయి, బికాస్ ఆఫ్ హై వాల్యూ. ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అర్థమైంది కదా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే మన కరెన్సీ చీప్ కదా, మన కరెన్సీ చీప్ అన్నప్పుడు నేను మీకు చీప్గా దొరుకుతున్నా, మీరు ఏం చేస్తారు, ఎక్కువ పర్చేస్ చేస్తారు, అందుకే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి నా దగ్గర నుంచి మీకు. బట్ నా కరెన్సీ తగ్గింది కదా, ఇప్పుడు నేను మీకు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, అందుకే మీ నుంచి ఇంపోర్ట్స్ ఏమైతే నాకు తగ్గుతాయి. సో ఇంపోర్ట్స్ డిక్రీజెస్, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజెస్. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. దాంట్లో క్వాంటిటేటివ్ టూల్స్. ఏంటమ్మా క్వాంటిటేటివ్ టూల్స్? క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. రెండు కూడా రేషియోస్, రెండు కూడా మనం ఏం చేయాలి, బ్యాంక్ అనేది హోల్డ్ చేయాల్సిందే. సిఆర్ఆర్ కేసులో ఏంటంటే ఆర్బీఐ ఎంత పర్సంటేజ్ ప్రిస్క్రైబ్ చేస్తే అంత పర్సెంట్ నువ్వు క్యాష్ని ఏం చేయాలి, రిజర్వ్ కింద మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ ఈజ్ 4%. అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఖచ్చితంగా నువ్వు ఎంత రిజర్వ్ మెయింటైన్ చేయాలి, 4 రూపీస్. అంటే మ్యాక్సిమం లోన్ దట్ వీ కెన్ గివ్ ఈజ్ ఓన్లీ 96. మరి ఈ 4 నువ్వు నిజంగా రిజర్వ్ మెయింటైన్ చేసావా లేదా అనేది ఆర్బీఐకి డౌట్ ఉంటుందా, డౌట్ ఉండదా? అందుకే ఆర్బీఐ ఏం చెప్తుంది, మెయింటైన్ చేయి కానీ నా దగ్గర చేయి. నీ దగ్గర నమ్మకం లేదు, సో నువ్వు తీసుకొచ్చి ఏం చేయాలి, నా దగ్గర పెట్టు. ఇప్పుడు బ్యాంకుకి ఎక్స్పెక్టేషన్ ఉంటుందా ఉండదా, నా డబ్బులు ఆర్బీఐ దగ్గర ఉన్నాయి కదా, మరి నాకు ఇంట్రెస్ట్ ఇస్తారా, ఇవ్వాలి. జస్ట్ నీ దగ్గర ఉండద్దని నా దగ్గర ఉంచుకుంటున్నా, దానికి ఇంట్రెస్ట్ నేనేమి ఇవ్వను. కానీ కింద కాన్సెప్ట్ చూడు, కింద ఏమంటున్నారు, ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇక్కడ కూడా ఆర్బీఐ ఒక రేషియో చెప్పిద్ది, బట్ ఆ రేషియో మొత్తం కూడా మనం క్యాష్లో ఉంచాల్సిన అవసరం లేదు, గోల్డ్లో ఉంచుకో. లేకపోతే ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ సేల్ చేస్తుంది, గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కో. అంటే ఆ రిజర్వ్ మెయింటెనెన్స్ కోసం ఏం చేయొచ్చు, కావాలంటే గోల్డ్ పర్చేస్ చేయొచ్చు, లేకపోతే బాండ్స్ పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పు, గోల్డ్ కానీ బాండ్స్ కేసులో కానీ నీకు ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? గోల్డ్ కేసులో వాల్యూ అప్రిసియేషన్ వస్తుంది, బాండ్స్ కేసులో ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే సిఆర్ఆర్ కేసులో నీకు ఏ బెనిఫిట్ రావట్లేదు, బట్ ఎస్ఎల్ఆర్ కేసులో యూ ఆర్ గెటింగ్ ఏ బెనిఫిట్. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ఆర్బీఐ ఇన్ ద మార్కెట్ ఈస్ కాల్డ్ as ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. క్వాలిటేటివ్ టూల్స్. ఇక్కడ ఏంటంటే క్వాలిటేటివ్ టూల్స్ యూజ్ చేసుకుని మన క్రెడిట్ని కావాలంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, ద వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఈస్ 1 crore. సో జనరల్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే నీకు లోన్ కావాలి అంటే ఆ ప్రాపర్టీని కొలాటరల్గా పెట్టి నువ్వు లోన్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, బ్యాంక్ నీకు 90% టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వాల్యూ లోన్ ఇస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది నీకు లోన్? 90 lakhs వస్తుంది. బట్ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే మార్జిన్ రిక్వైర్మెంట్స్ తగ్గించింది. అంటే కొలాటరల్ 90% నేను పట్టించుకోను, నేను ఓన్లీ 40% ఇస్తా అంది. ఆటోమేటిక్గా ఎంత వస్తుంది లోన్? 40 lakhs. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మార్జిన్ రిక్వైర్మెంట్. అంటే కొలాటరల్ చేంజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వాల్యూ ఆఫ్ మనీ కొలాటరల్ చేంజ్ అవ్వడం వల్ల మనీ సప్లై అనేది ఆర్బీఐ రెస్ట్రిక్ట్ చేయగలిగిందా, చేయగలిగదు? ఇందాక 90% దగ్గర 90 lakhs వచ్చాయి, బట్ ఇప్పుడు ఎంత వస్తుంది? 40 lakhs. సో యూజింగ్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ ఆల్సో ఆర్బీఐ కెన్ రిస్ట్రిక్ట్ మనీ సప్లై. పైనేమో క్వాంటిటేటివ్ టూల్స్, అంటే ఇక్కడ నెంబర్స్తో చెప్పాం, బట్ ఇక్కడ ఏంటి క్వాలిటేటివ్ టూల్స్, రెండిటితో కూడా మనీ సప్లైని కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ వన్ మోరల్ సివేషన్. మోరల్ సివేషన్ అంటే ఏంటంటే నువ్వు కావాలంటే చేసుకో కానీ చేయొద్దు అని ఆర్బీఐ చెప్పింది. ఎగ్జాంపుల్, ఆర్బీఐకి కొన్ని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్స్ అని ఉంటాయి. ఏంటది? ప్రయారిటీ సెక్టార్ లెండింగ్స్. ఎగ్జాంపుల్, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఇప్పుడు ఆర్బీఐ చెప్పింది అగ్రికల్చర్ అని చెప్పుకోండి. రూరల్ ఏరియాస్లో ఉన్న అగ్రికల్చర్ ఎవరైతే ఫార్మర్స్ చేస్తున్నారో వాళ్ళు మనకి ప్రయారిటీ సెక్టర్. సో ఎవ్రీ బ్యాంక్ ఖచ్చితంగా ప్రయారిటీ సెక్టార్కి మనీ లెండ్ చేయాలి. ఇది మ్యాండేటరీ కాదు, కానీ ఆర్బీఐ ఏం చెప్తుంది,
ఎవ్రీ బ్యాంక్ చెయ్యాలి, చేస్తే బాగుంటుంది. ఇది మ్యాండేటరీయా? మరి మోరల్ సువేషన్ అంటే ఏంటిది? మ్యాండేటరీ కాదు, కరెక్టే, కానీ ఏమంటున్నానంటే నువ్వు చెయ్యకపోతే నీ మీద పెనాల్టీ చేస్తా. అంటే నేను డైరెక్ట్ చెయ్యని చెప్పట్లేదు, బట్ చేయకపోతే ఐఎమ్ టేకింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ మోరల్ సువేషన్. నెక్స్ట్ ఏంటి? సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్, కంట్రోలింగ్ క్రెడిట్ బై నాట్ లెండింగ్ టు సెలెక్టివ్ ఇండస్ట్రీస్. సో ఆటోమేటిక్గా ఏమైందా, ఇండస్ట్రీకి మనీ ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ మనీ సప్లై అనేది పెరగదు. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ ఓపెన్ మార్కెట్. పాలసీ రేట్స్ ఏంటంటే పాలసీ రేట్స్ బ్యాంక్ రేట్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. బ్యాంక్ రేట్కి సిఆర్ఆర్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్యాంక్ సిఆర్ఆర్ కాదు, రెపో రేట్కి. బ్యాంక్ రేట్ అన్న రెపో రేట్ అన్న కాన్సెప్ట్ వైజ్ సేమ్ కాదు, సిమిలర్. ద రేట్ ఎట్ విచ్ బ్యాంక్ బారోస్ మనీ ఫ్రమ్ ద ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర నుంచి నేను మనీ బారో చేసుకుంటే ఆ రేట్ని జనరల్ కాన్సెప్ట్ వైజ్ బ్యాంక్ రేట్ అయినా అనొచ్చు, రెపో రేట్ అయినా అనొచ్చు. సో మరి రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? బ్యాంక్ రేట్ ఈస్ లాంగ్ టర్మ్, రెపో రేట్ ఈస్ షార్ట్ టర్మ్. సో షార్ట్ టర్మ్ ఫండ్స్ మనం బారో చేసుకుంటే ఆర్బీఐ దగ్గర నుంచి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెపో రేట్. లాంగ్ టర్మ్ బారో చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంక్ రేట్. సేమ్ అలానే ఆర్బీఐ దగ్గర నుంచి మనం బారో చేసుకుంటాం కదా, దాన్ని ఏమంటాం మనం? బ్యాంక్ రేట్. మరి బ్యాంక్ దగ్గర నుంచి ఎవరు బారో చేసుకుంటారు? కస్టమర్. దాన్ని మనం మార్కెట్ రేట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? మార్కెట్ రేట్. బట్ బుక్లో ఇదే ఇచ్చారు, అదే చూసుకున్నాం. యాక్చువల్లీ 1 ఉండదు, మార్జిన్ ఉంటుంది. సరే, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రివర్స్ ఆఫ్ రెపో రేట్. ఇందాక కేసులో, రెపో కేసులో ఆర్బీఐ కలెక్ట్స్ ఇంట్రెస్ట్, రివర్స్ రెపో రేట్ కేసులో ఆర్బీఐ పేస్ ఇంట్రెస్ట్. సో ఫార్ములా ఏమిటి? రివర్స్ రెపో రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రెపో రేట్ -1. యాక్చువల్లీ -1 ఉండదు, లీగాలిటీ ప్రొవిజన్స్ కానీ ఆర్బీఐ యాక్ట్లో కానీ ఎక్కడ చూసుకున్నాం మైనస్ మనకి మార్జిన్ అని ఉంటుంది. అంటే ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్, ఎగ్జాక్ట్లీ 1 డిఫరెన్స్ ఉండాలని ఎక్కలేదు. బట్ ఐసీఐ బుక్లో 1 ఇచ్చారు కాబట్టి మనం 1ని ఫోకస్ చేద్దాం. సో రివర్స్ రెపో రేట్ ఈక్వల్స్ టు రెపో రేట్ -1. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నారు మనకి? ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇట్ ఈస్ ఎ పీనల్ రేట్ ఎట్ విచ్ ద సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ మనీ టు బ్యాంక్స్ ఓవర్ ద రేట్ అవైలబుల్ అండర్ ద రెప్ పాలసీ. Banks availing MSF rate can use a maximum of 1% of SLR securities. సో అంటే ఏమంటున్నది ఇక్కడ? ఎంఎస్ఎఫ్ కేసులో ఎక్స్ట్రా అమౌంట్ మేము కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి? ఆర్బీఐ దగ్గర నుంచి. మ్యాక్సిమమ్ ఆఫ్ 1% ఆఫ్ ఎస్ఎల్ఆర్. సో దానికి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటున్నది? ఎంఎస్ఎఫ్ రేట్ ఈక్వల్స్ టు రెపో రేట్ +1. ఇది కూడా తప్పే. యాక్చువల్లీ ఇక్కడ మార్జిన్ అని ఉంటుంది, బట్ ఐసీఐ బుక్లో ఏమని ఇచ్చారు మనకి? ఎంఎస్ఎఫ్ రేట్ ఈక్వల్స్ టు రెపో రేట్ +1 అని ఇచ్చారు కాబట్టి అదే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో వాడి మాట వాడే వింటారు, మన మాట వాడు విందు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ మానిటరీ పాలసీ డిసిషన్స్ ఒక సెల్ఫ్ రీడింగ్ ఇచ్చేది సరిపోయింది. సో దీంతో వీఆర్ డన్ విత్ చాప్టర్ 8. ఇంకా మనకి 2 పెండింగ్ ఉన్నాయి. ఒకటి 9, 9లో 5 యూనిట్స్, 10 ఒకటి. 10 అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, చదువుకోవచ్చు. టు ద ఎక్స్టెంట్ టైం ఉంటే మనం 10 రికార్డ్ చేద్దాం. బట్ ఫస్ట్ మనం ఏం చేస్తాం? వీఆర్ గోయింగ్ విత్ 9, ఆ తర్వాత వీఆర్ గోయింగ్ విత్ 10. సో ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పిన చదువుకోవాలి. ప్లస్ దీని మీద ఐసీఐలో క్వశ్చన్స్ ఉంటాయి చాప్టర్ 8 మీద, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను మీకు? ఐసీఐ దాంట్లో ఒక ఎంసీక్యూ, ఫస్ట్ ఎంసీక్యూ ఆన్సర్ చెప్తానని చెప్పాను. రాదు, క్వశ్చన్ చదువుతుంది. వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్? అక్కడ ఏమన్నారు? ఆప్షన్ ఏ అచీవ్ ఫిజికల్ సర్ప్లస్, స్టాప్ మనీ లాండరింగ్, ఎలిమినేట్ ఫిజికల్ డెఫిసిట్, ఎలిమినేట్ రెవెన్యూ డెఫిసిట్. సో ఒకటి అచీవింగ్ ఫిజికల్ సర్ప్లస్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో గవర్నమెంట్ FRBM యాక్ట్ తీసుకొచ్చింది కాబట్టి నేమ్లోని ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. సో అంటే మనం దేని మీద ఫోకస్ చేస్తాం? ప్రైమా ఫేసీగా ఒక విషయం తెలిసి ఫిజికల్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఈదర్ ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ కావాలి. సో సర్ప్లస్ కన్నా ముందు మనం ఏం చేయాలి? వీ నీడ్ టు ఫోకస్ ఆన్ డెఫిసిట్. సో ఆ పరంగా చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. కనుక మిస్టేక్ ఏంటంటే ఎలిమినేట్ అన్నాడు. ఫిజికల్ డెఫిసిట్ అనేది జనరల్ మనం ఎలిమినేట్ చేయలేము. ఏం చేయొచ్చు? ఫిజికల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేస్తాం.
FRBM యాక్ట్లో కూడా అదే ఉంటుంది, రిడక్షన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అని ఉంటుంది కానీ ఎలిమినేషన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అని ఉండదు. బట్ ఈ క్వశ్చన్లో ICA మీకు ఎలిమినేషన్ అని ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎలిమినేషన్ తీసుకోండి. హౌఎవర్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఎలిమినేట్ ఫిజికల్ డెఫిసిట్ అని ఇచ్చాడు, రిడక్షన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అని ఇచ్చాడు. ఈ కేసులో ఆన్సర్ ఏమైంది, రిడక్షన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్. అది ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మారుతుంది. ఇది ఎవరు చెప్పారు, FRBM యాక్ట్ చెప్పింది, నేను కాదు. ఓకేనా. సో అది MCQ నెంబర్ 1.